పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ఈరోజు గొప్ప దినం, అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఈ పండుగకు బ్యాక్గ్రౌండ్ ఏంటని ఒకసారి మీకు చెప్పడం మంచిదని అనిపిస్తుంది. ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే వ్యక్తి 1820 నుండి 1910 వరకు మన మధ్యలో నివసించినటువంటి ఒక బిడ్డ తన జీవితంలో ఇంగ్లాండ్ దేశంలో ఒక నర్సుగా రాత్రిపూట సైనికులందరికీ వెళ్ళి సేవ చేసి, ఒక చిన్న ల్యాంటర్న్ లైట్ అంటారు, అలాంటి దాన్ని పట్టుకొని వెళ్ళి రాత్రి అంతా సేవ చేసిందంట. అటువంటి గొప్ప నర్సు యొక్క ప్రత్యేకమైనటువంటి దినోత్సవము ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవముగా కొనియాడబడుతుంది. ఈ గడియలో ఎన్నిసార్లు మనము కూడా ఆసుపత్రికి వెళ్ళామో, ఎంతమంది నర్సు ద్వారా దేవుడు వారిని మరుగుపరుచుకొని మనకు చికిత్సనిచ్చాడో, ప్రేమించాడో, మనం తాకాడో, మనము ప్రతిసారి వెళ్ళి తాకిడిని, స్పర్శను పొంది దైవ అనుభూతి ద్వారా ఇంకా బ్రతికి ఉన్నాము. అలాంటి నర్సెస్ అందరినీ ఒక్కసారి ప్రభునికి జ్ఞాపకం చేయండి. అలాగే మన కుటుంబంలో కూడా చాలామంది ప్రాణాపాయంలో ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎంతమంది నర్సెస్ సహాయం చేశారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. నిస్వార్థ జీవిగా కొన్నిసార్లు నిద్ర లేకుండా అలసిపోయిన సమయంలో కూడా ప్రజలను కాపాడటానికి వారిని మర్చిపోయి వారి కుటుంబముతో సేవ చేసుకుంటూ పిదప ఆసుపత్రిలో సేవ చేస్తున్నటువంటి, ఇంగ్లీషులో చెప్తాను నేను, ఏంజల్స్, వాళ్ళు దూతలు. చాలాసార్లు తెల్ల వస్త్రం ధరిస్తారు కదా, దూతలు వారు. దేవుడు పంపించిన దూతలు వీరు. దేవుడు కొన్నిసార్లు స్ట్రైట్గా రాడంట, వీరి రూపంలో వచ్చి మనలందరినీ స్వస్థపరుస్తారు. ఇటువంటి గొప్ప స్త్రీలు, కొంతమంది మేల్ నర్సెస్ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క గొప్ప కారుణ్యమూర్తి ప్రవాహం నర్సెస్ అందరి మీద, వారి కుటుంబాల మీద, వారి బిడ్డల మీద, వారి తల్లిదండ్రుల మీద, వారికి చెందిన ప్రతి ఒక్కరికి, వారు ఏ డాక్టర్స్ దగ్గర సహాయం చేస్తున్నారో వారి మీదకి, వారు ఏ వార్డులో వాళ్ళు దూతలులాగా వెళ్ళి దేవుని సేవ చేస్తున్నారో ఆ వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తుని కోసం, వారు కలుస్తున్న ప్రతి బిడ్డ కోసం, వారిని అడ్మినిస్ట్రేటర్స్గా చూసుకుంటున్న వాళ్ళు బాగా తల్లిలాగా వారిని ఓదార్చి నడిపించి వారికి కావలసినదన్నీ అనుగ్రహిస్తున్నటువంటి వాళ్ళందరినీ, యాజమాన్యమును కూడా వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించమని ఈ యొక్క కారుణ్య జపమాలలో అంతర్జాతీయ నర్సెస్ అందరినీ ఈరోజు జ్ఞాపకం చేసుకొని వారికి పండుగ జరుగుతుండగా ఇది నిజంగా వారి కుటుంబాన్ని, వారిని దీవించే పండుగగా, వారి సేవకు తగిన బహుమానంనిచ్చే గొప్ప పండుగగా మారాలని మనము ఈ కారుణ్య ప్రార్థనలు ప్రార్థించబోతున్నాం. ఇటువంటి గొప్ప దినమున మన డివైన్ ముత్తంగి టీవీని ఆదుకొని ప్రజలందరికీ యేసు ప్రభు యొక్క కారుణ్యం ప్రతి ఒక్క ఇంటికి చేరాలని ప్రజలు కొంతమంది ముందుకొచ్చారు, స్పాన్సర్షిప్ చేశారు. వాళ్ళందరినీ ఆ కారుణ్యమూర్తి హేరాళముగా దీవించాలని ప్రార్థనతో వారి పేర్లు, ఉద్దేశములు చదివి వినిపిస్తుండగా యేసయ్య కిరణాల లోపల వారిని అర్పించి ప్రార్థించుకున్నాం. లూయిస్ మాన్యువల్ ఆత్మ విశ్రాంతి కొరకు, లిల్లీ మాన్యువల్ గ్రాండ్ చిల్డ్రన్ మంచి జ్ఞానం, తెలివి, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు, జేమ్స్ మాన్యువల్, శిల్పా మాన్యువల్, లిల్లీ మాన్యువల్ ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. నోయల్ కెవిన్ మెడికల్ ఏజెన్సీని దేవుడు దీవించి ఆ వ్యాపారమును అభివృద్ధి చేసినందుకు కృతజ్ఞతగా అకురాతి సురేష్ కుమార్, కాకుమాను అరుణ వారి కుటుంబం ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. చాలాసార్లు వాళ్ళు ఈ ఉద్దేశంలో పంపించారు ఇంతకు ముందు, ఇప్పుడు అభివృద్ధిని పొందారంట. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, అలాగే మీ ఉద్దేశం నెరవేర్చాలని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని
దేవునికి అర్పిస్తాం. బాసాని పుష్ప మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా వారి కుటుంబ సభ్యులు స్పాన్సర్ చేస్తున్నారు. పి దీక్షిత్ స్వాతి తలంపు ప్రకారం ఈ దినం పుట్టినరోజును జరుపుకొనిచున్నటువంటి పి మరియా స్వాదిక ప్రభువు ఇన్ని రోజులు కాపాడినందుకు కృతజ్ఞతగా రానున్న దినములలో కూడా ప్రభువు ఆ చిన్న బిడ్డను కాపాడాలని బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. ఓ చిన్న బిడ్డ పి మరియా స్వాదిక, నీకు ఈరోజు డివైన్ ముత్తంగి టీవీ తరపున మీకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే. వట్టి శౌర్యులు ఆత్మవిశ్రాంతి కొరకు మరియు వట్టి లూర్దు రెడ్డి కుటుంబంలోని వారందరికీ కరోనా నుండి కాపాడేందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. నీ కుటుంబాన్ని కూడా ప్రభు ఆశీర్వదించునుగాక. ఉప్పడ గౌతమ్ మంచి ఆయుర్వేదం కొరకు ఆడిట్ డిపార్ట్మెంట్లో డిఓ నుండి ఏఏఓగా ప్రమోషన్ పొందినందుకు దేవునికి వందనాలు. ఈ విధంగా చాలామంది కృతజ్ఞతతో అర్పిస్తూ ఉన్నారు. ఈ స్పాన్సర్షిప్ కార్యక్రమములతో పాటు ప్రభువునకు ఈ యొక్క కారుణ్య జపమాలను అర్పించి మనము ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవధారమైన కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళువెక్కి ప్రవగించినది. జీవ ఊటైన దేవా, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నర్సెస్ లాగా ఈరోజు పనిచేస్తున్న ప్రతి బిడ్డను స్మరించినప్పుడు మన యేసయ్య కూడా ఒక నర్సు లాగానే ప్రతి బిడ్డను తాకి స్వస్థపరచి ప్రేమతో మాట్లాడి పరిగిడి గ్రామములు పట్టణములు తిరిగాడని ఈ శుభ సందేశమును మనం వింటూ నర్సెస్ కోసం ప్రార్థిస్తపోతున్నాం. మొదటి గుర్తులో మనం ప్రార్థించడానికి ముందు మనమందరము చేతులెత్తి పరలోక జపాన్ని భక్తితో ప్రార్థించుదము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడో నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈ మొదటి గుర్తులో నర్సెస్ అంటే ఎవరు?
మీకు తెలుసు. వాళ్ళు కునుకు తీయక నిద్రపోక రాత్రి పగలు వ్యాధిగ్రస్తుల మీదనే వారి ధ్యాస ఉంటుంది. వారు కొన్నిసార్లు రాత్రి అంతా మెలకువతో ఉండాలి. మీకు తెలుసు, మనము ఆసుపత్రిలో అడ్మిట్ చేయబడినప్పుడు రాత్రి పూట ఎన్నిసార్లు వచ్చి వాళ్ళు చెకప్ చేసుకుంటూ ఉంటారు. ఒక బెల్ రింగ్ చేస్తే చాలు, కొన్ని క్షణాల్లోనే ఎక్కడ ఉంటారో చాలా దూరంలో ఉన్న పరిగెడి వచ్చి మనకు ఒక దూతలాగా పనిచేసే వ్యక్తులు. వారిని స్మరిస్తున్న సమయంలో ప్రభు నాకు గుర్తు చేసిన విషయం 121వ కీర్తన 1, 2, 3. నీ ప్రభు కునుకు తీయడు, నిదురపోడు, తన రెక్కలతో నిన్ను కాచును. కీర్తన 3:5. కీర్తన 5:3 ఎంత బాగుందంటే, రాత్రి అంతా మనం పడుకున్నప్పుడు ఆయన రాత్రి అంతా మెలకువతో ఉండి మనల్ని కాపాడి ఉదయం లేపే దేవుడంట. అలాగే రాత్రి అంతా వాళ్ళ జీవితంలో అలసిపోకుండా, నిద్రపోకుండా, కునుకు తీయకుండా, నేను నిద్రపోతే ఎక్కడ ఏ ఆసుపత్రిలో ఏ వ్యాధిగ్రస్తులు ప్రాణాపాయంలో ఉంటారో తెలియదని పరుగుడి వచ్చే ఆ దూతలను జ్ఞాపకం చేస్తున్న వేళలో యేసుప్రభు కూడా ఒక నర్సు లాగానే మన జీవితంలో ఎప్పుడు నిద్రపోకుండా అనుక్షణం మనల్ని కను రెప్పల వలె కాచి కాపాడుతున్న దేవుడు ఈ మహమ్మారిలో ప్రజలందరినీ రేయం బగలు నేను మీకోసం నిద్రపోకుండా కునుకు తీయకుండా కాపాడుతానని పలికిన దేవుడు ప్రతి ఆసుపత్రికి ఈరోజు వెళ్ళాలని, ప్రతి వ్యాధిగ్రస్తుని తాకాలని, మన జీవితంలో దేనికోసం ఎదురు చూస్తున్నామో దానిని రేయం పగలు ఒకే ఒక పని చేస్తున్నాడు. ఏప్రిల్ రాష్ట్రానికి 7:25లో తండ్రి ప్రక్కన కూర్చొని విన్నవిస్తున్న యేసు ప్రభు ద్వారా ఈ మహమ్మారి బంధింపబడునుగాక, వ్యాధిగ్రస్తులందరి మీద స్వస్థత శక్తి ప్రవగించునుగా, యేసు రక్తం ప్రవగించునుగా. ఇలా పనిచేస్తున్న నర్సెస్ అందరినీ దేవుడు ఈరోజు ఆశీర్వదించునుగా. ఇప్పుడు ఈ పాట పాడి తల్లిలా లాలించును, తండ్రిలా నిన్ను ప్రేమించును, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని ఈ మొదటి గుర్తులో ప్రార్థించడానికి సిద్ధపడదాం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ రెండవ గుర్తులో అంతర్జాతీయ నర్సులందరి యొక్క మహోత్సవం కొనియాడుతున్నటువంటి వేళలో యేసు ప్రభు కూడా ఒక నర్సులాగా ఈ లోకములో ప్రతి ఒక్కరిని ఎలా స్వస్థపరిచాడు? 3 విషయాలు. ఒకటి, తన కరుణ ద్వారా స్వస్థపరిచాడు. రెండవది, కరుణాపూరిత మాట ద్వారా స్వస్థపరిచాడు. మూడవది, కరుణతో కదలి తాకడం ద్వారా స్వస్థపరిచాడు. కంపాషన్, వర్డ్స్ అండ్ టచ్, 3 థింగ్స్. మనకు తెలుసు, ఆసుపత్రిలో ఉన్నప్పుడు ప్రతిసారి ఎంతో కరుణతో చిరునవ్వుతో సేవ చేస్తారు నర్సెస్ అందరూ. కనికరము కలిగిన వారు బాధలన్నీ మర్చిపోతారు. ఇంటిలో సమస్యలు ఉంటాయి, అక్కడ ఆసుపత్రిలోనే కొన్ని విషయాల్లో వాళ్ళకి సమస్యలు ఉంటాయి. అన్నిటినీ మర్చిపోయి చాలా ప్రేమతో చిరునవ్వుతో కనికరముతో కదలి వస్తారు. రెండవది, వాళ్ళు కనికరముతో మాట్లాడతారు, ప్రేమతో మాట్లాడతారు. ఏం కాదండి, ఏం కాదు, ఇది కొన్ని రోజులే, బాధపడకండి అని చెప్పేసి. కొన్నిసార్లు మీకు తెలుసు, ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఏందండి బాగున్నారా అని చెప్పుకుంటూ ఇంజెక్షన్ ఎప్పుడు వేశారని కూడా తెలియదు మనకి. ఆ ప్రేమపు మాటలు, ఇది స్వయంగా మనిషికి రాదు, అది దేవుని కరుణాపూరితమైన మాటలు వారి లోపల హృదయంలో పెట్టాడు. అది హృదయం నుండి నోటి మాట బయటకు వస్తుందని లూకా 6:45 పలికినట్టు అది ప్రేమపూరితమైన మాటలు. నర్సెస్ ఆ గొప్ప సేవ, దేవుని సేవ. మూడవది, వారు ప్రజలను తాకినప్పుడు, వారికి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు, ప్రేమతో వారు ఏది చేసిన టాబ్లెట్ అందించినప్పుడు ఆ హస్తములో కూడా స్వస్థపరిచే శక్తి ఉన్నది, శక్తి ఉన్నది. మైసూర్లో నేను చదువుకున్నప్పుడు మా లైబ్రరీ మీద ఒక మాట రాయబడి ఉన్నది, యూ టచ్డ్ మీ అండ్ ఐ హావ్ గ్రోన్. నీవు నన్ను తాకావు కావున నేను ఈ విధంగా ఎదగగలిగాను. అలా ఎంతమంది బిడ్డలు నర్సెస్ దేవుని హస్తముతో తాకి ఉంటారు. అలాంటి స్పర్శ, ఆ ప్రేమపు కరుణాపూరితమైన చూపు, మాటలు, చిరునవ్వు, తర్వాత వారు చూపించినటువంటి ఆ ప్రేమ, దానికి దేవుడు వారిని ఆశీర్వదించాలని సహాయం చేస్తున్నటువంటి ఆ నర్సెస్ కొన్నిసార్లు నాకు తెలుసు డాక్టర్స్ కంటే ఎక్కువగా వీళ్ళే శ్రమ పడుతుంటారు. అవును, డాక్టర్స్ కంటే తక్కువ జీతం ఉన్నా వీరు వాళ్ళకంటే ఎక్కువగా పనిచేస్తుంటారు. దేవా, నీ ప్రేమ స్పర్శను, నీ ప్రేమపు మాటలను, ఓ ప్రభువా, నీ ప్రేమ కరుణను చవి చూసాం. ఆ నర్సెస్ అందరినీ ఆశీర్వదించి ఇప్పుడు ఎక్కడెక్కడ నర్సెసే ఎక్కువగా ఈ కోవిడ్ మధ్యలో ప్రభు పనిచేస్తున్నారో, ఎక్కడెక్కడ వారి ద్వారా ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, వారికి చికిత్సలు అందిస్తున్నారో ఆ ప్రదేశమంతా స్వస్థపరచే ఆ శక్తి ప్రవగించునుగా, బెడ్లో ప్రవగించునుగా, టాబ్లెట్ ఇంజెక్షన్స్ లో ప్రవగించునుగా, వారి చిరునవ్వులో వారి హస్తం తాకగా స్వస్థతలు జరుగునుగా. ఈ కోవిడ్ మధ్యలో
ప్రభు, ఆ టాబ్లెట్స్ ఇంజెక్షన్ కంటే గొప్పది కరుణతో కదలి వచ్చే నర్సెస్ యొక్క పవిత్రమైన జీవితం, వారి యొక్క స్పర్శ, వారి యొక్క మాట, వారికి నీవిచ్చినటువంటి ప్రేమ చూపు. ప్రభా, ఒక్క చూపుతో మనుషులను మార్చావు. అలాంటి నర్సెస్ అందరినీ దీవించము. వారు చేసిన సేవ కార్యక్రమం ద్వారా ఈ గొప్ప అనుభూతి, స్వస్థత ఈ కోవిడ్ మధ్యలో ప్రవహించును గాక. ప్రతి వ్యాధిగ్రస్తుని మీద ఈ గుర్తులో దీనికోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ గుర్తులో ఎమర్జెన్సీ వార్డు, ఐసీయూ వార్డులో, ఇంకా ఐసీయూ వార్డులో కూడా చాలా రకరకాల వార్డులు ఉంటాయి. అంటే చాలా అపాయకరమైన స్థితిలో ఉన్నటువంటి ప్రజలను రక్షించే దూతలు పనిచేసే స్థలం. అలాంటి వార్డ్స్ అన్నిటినీ ఒకసారి ప్రభునికి జ్ఞాపకం చేద్దాం. నేను ఈరోజు నర్సుతో యేసయ్యను పోల్చి, ఆయన కూడా ఒక నర్సు, ఆ నర్సు యేసు ప్రభు చేసిన పరిచర్యనే వీళ్ళు చేస్తున్నారని మీకు నాకు ప్రభు ఇచ్చిన ప్రేరేపణను పంచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఫాదర్ గారండి, నర్సుగా యేసు ప్రభు ఏ పని చేశాడని అడుగుతున్నారా? కీర్తన 50:15 చెప్తుంది, ఆపత్ కాలమున మిమ్మల్ని దేవుణ్ణి పిలువండి, ఆయన మీకు అండదండగా ఉండి రక్షిస్తాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఆపత్కాలం, ఆపత్తులు ఉన్నారు, వీరు ప్రాణాపాయంలో ఉన్నారు. ఇక కొంతసేపట్లో వాళ్ళకు ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇవ్వకపోతే వాళ్ళ జీవిత పరిస్థితి చాలా ఘోరంగా మారిపోయే పరిస్థితులు. అంటే వాళ్ళు రేగిం పగలు పోరాడి వీళ్ళని రక్షించి ఆ వార్డు నుండి మామూలు వాడికి తీసుకుని రావాలి. అలాంటి నర్సెస్ అందరినీ ఈ గడియలో ప్రభునకు మనం జ్ఞాపకం చేస్తాం. ఆ మరి సలైన్ బాటిల్ ఉన్నదా లేదా చూసుకుంటూ ఉండాలి. ఆక్సిజన్, మరి అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ, పల్స్, ఆక్సిజన్, ఒకవేళ వారు స్వయంగా లేచి నిలబడి మరి బాత్రూమ్ దాకా వెళ్ళలేరు కావున అవసరముల కోసం వాళ్ళు పెట్టినటువంటి దానిని చూసుకుంటూ ప్రతి దానిలో శ్రద్ధ వహించినటువంటి నర్సెస్. అందుకే ప్రభు చెప్తున్నాడు ఇర్మియా 33:3లో, మీరు నన్ను పిలువండి, నేను మీకు జవాబిస్తాను. అంటే 24/7 వాళ్ళు యాక్టివ్గా ఉండాలి. 24/7 వాళ్ళకు ప్రాణము మరణము రెండికి మధ్యలో వీళ్ళు ఉన్నారు, మధ్యస్థ ప్రార్థన చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు
రేయింబగలు ఆ ఏసీలో లోపల ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ వైరస్ కూడా వారిని సోకే అవకాశాలు ఉంటాయి. కొంతమంది దానికి బలి అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా నా ప్రాణం పోయినా సరే వీరిని రక్షించాలని అక్కడ రిస్క్ తీసుకొని పనిచేసే నర్సెస్. అవును, అత్యవసరమైనటువంటి ఎమర్జెన్సీ వార్డులో లోకమే ఉంది. కోవిడ్ పరిస్థితిలో యేసుప్రభు ఒక నర్సుగా దిగివచ్చి ప్రతి మనిషికి ఎక్కడ ఆక్సిజన్ సరిపోలేదో, ఎక్కడ కొరతలున్నాయో, ఎక్కడ కొన్ని ఆసుపత్రుల్లో సరిగా ట్రీట్మెంట్ లేదో, ఎక్కడ కొంతమంది లక్షలు ఖర్చు పెట్టితేనే అక్కడ అడ్మిట్ చేస్తారో, అలాంటి పరిస్థితుల్లో వాతావరణంలో ఉన్నటువంటి బిడ్డలు ఎక్కడైతే వెళ్ళలేకపోతున్నారో ఆ అపాయకరమైన స్థితిలో ఉన్నటువంటి ఐసీ వార్డు లాగా ఎమర్జెన్సీలో ఉన్నటువంటి ఆ ప్రజల కోసం అక్కడ పనిచేస్తున్న నర్సు కోసం మాత్రమే కాకుండా వ్యాధిగ్రస్తులందరి మీద మేము ప్రార్థిస్తుండగా స్వస్థత ప్రవగించునుగా. త్వరలోనే ఈ ఐసీ వార్డు నుంచి మామూలు వార్డుకు ప్రజలను షిఫ్ట్ చేసినట్టు ప్రజలందరూ మామూలుగా ఇంటిలో నివసించే రోజులు వచ్చునుగా ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును నర్సెస్ దేవునికి గుర్తులాగా ఈ లోకంలో జీవిస్తున్నారు. మనము కూడా ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని ఆ స్పర్శను ప్రతి వ్యాధిగ్రస్తుడు ఈరోజు అనుభవించాలని, ప్రత్యేకంగా ఎక్కడెక్కడైతే ప్రజలు ఈ స్పర్శ ప్రేమ స్పర్శ లేకుండా పెళ్లి జీవితంలో కూడా తప్పుదారిలో వెళ్ళిపోతున్నారు, ఎవన అమ్మాయిల అబ్బాయిలు అమ్మ నాన్న నిజమైన ప్రేమ లేక వారి జీవితంలో తప్పిపోతున్నారో, మరి ఎంతమంది ప్రేమ కోసం వెతుకుతున్నారో వారందరికీ యేసయ్య నర్సులాగా మారి ఈరోజు అందరికీ స్వస్థత కూడా జరగాలని ప్రభుని ఆశతో ప్రార్థిస్తా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. నర్సెస్
దేవుని స్థానంలో ఉండి పనిచేసే బిడ్డలు, దాని గురించి బైబిల్ గ్రంథంలో యేసుప్రభు నర్సులాగా ఎలా పనిచేశాడని కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చెప్తుంది, మీ పాపములు సింధూరము వలె ఎర్రగా ఉన్నను మంచు వలె తెల్లగా నేను మార్చగలుగుతానని ప్రభు చెప్తున్నాడు. అవును, మన జీవితంలో మనం చేసిన పొరపాట్లు మురికిలాగా ఉన్నా దేవుడు మనలందరినీ ఏం చేశాడు? సిలువను మోసి రక్తం చింది కిందికి వంగి లేపి రక్తముతో కడిగి మురికిని తొలగించి వెలనిచ్చి కొనుక్కొని తండ్రికి చెందిన బిడ్డలుగా మలస్తున్నాడు. ఇదే పనిని నర్సు ఎట్లా చేస్తున్నారని అడుగుతున్నారా? మదర్ తెరెసా సిస్టర్స్కి భారతదేశంలో అంచుమించు చాలా రాష్ట్రములకు వెళ్ళాడు వాక్యం బోధించడానికి సిస్టర్లకు. అంటే భారతదేశంలో చాలా రాష్ట్రం ఇక్కడికి వచ్చే వరకు, ఇక్కడికి వచ్చిన తర్వాత వీలు లేదు వెళ్ళటానికి. అలా వెళ్ళినప్పుడు చూసిన ఒక దృశ్యం, భువనేశ్వర్, ఒరిస్సా, మొత్తం కుష్ఠరోగులు ఎక్కడ, పుండ్లు పురుగులు బయటకు వస్తాయి. ఆ పుండ్లు నుండి దుర్వాసన వస్తుంది. కొంతమందికి చేతులు కాళ్ళు అంతా ఇట్లా వంగిపోయి ఉంటుంది. కొంతమందికి చేతులు కాళ్ళు కూడా కట్ చేస్తారు, అంటే ఆపరేషన్ చేస్తారు. ఆ దుర్వాసన, ఈగలు వారుతుంటాయి, పురుగులు బయటకు వస్తుంటాయి. ఇవన్నిటి మధ్యలో ఆ సిస్టర్స్ నర్సులాగా వెళ్ళి ఆ పురుగులను తీసి, తర్వాత పుండు నీళ్లు కారుతుంటుంది అవన్నీ కడిగి దానికి బ్యాండేజ్ చేసి శుభ్రం చేసి, తర్వాత వాళ్ళు వచ్చి నాకు మంచి భోజనం పెడతారు. అక్కడ వాళ్ళు తింటున్న భోజనం వీళ్ళు తింటారు. ఇలా ఎంతమంది నర్సెస్ వారి జీవితంలో ఈ మురికితో, కొన్నిసార్లు బెడ్లోనే వ్యాధిగ్రస్తులు వారి అవసరములకు వెళ్ళలేక ఇవన్నీ చూసుకుంటూ నాకెందుకు పని అని వదిలిపెట్టి వెళ్ళారు. ఆ వ్యాధిగ్రస్తులందరినీ ప్రేమతో చూస్తూ, కొన్నిసార్లు ఒక పెద్ద క్రికెట్ ప్లేయర్, పేరు మర్చిపోయాను, ఆయన మణీందర్ సింగ్ అనుకుంటున్నాను, మణీందర్ సింగ్, ఆయన మదర్ తెరెసా సిస్టర్స్ గురించి విమర్శిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తికి ఇలా చెప్పాడు, ఒకసారి రండి, ఇక్కడికి రండి, విమర్శిస్తున్నారా? ఒక్కసారి ఆమె చేస్తున్న సేవ, ఆ కార్యక్రమం, ఆ పురుగులు బయటకు వస్తున్నాయి, దుర్వాసన వస్తుంది, ఒక్కసారి సేవ చేయవద్దు, ఒకసారి లోపలికి వాడుకు రండి అన్నాడంట. ఇలా ఎంతమంది నర్సెస్ దుర్వాసనతో నింపబడిన పుండ్లను కడిగి దానికి చికిత్సనిచ్చి గాయములకు కట్లు కట్టి, తర్వాత పుండు మానిపోయినప్పుడు వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొందినప్పుడు, అమ్మా తల్లిలాగా సేవ చేశావమ్మా, చేతులు జోడించి ఎంతమందిని వాళ్ళు గౌరవించి ఉంటారు. ఎంతమంది అలాగే వెళ్ళిపోయి ఉంటారు. సమ్టైమ్స్ ఇట్స్ లైక్ ఎ థ్యాంక్లెస్ జాబ్, నోబడి విల్ థ్యాంక్ యూ. నీకు ఎవరు వందనాలు చెప్పరు. డాక్టర్స్ ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులకు చాలువ గబ్బుతారు. నర్సెస్ తెర వెనుక పనిచేస్తారు. మురికిని, దుర్వాసనను, తట్టుకోలేని బాధను ఆసుపత్రిలో ఉండి చికిత్సనిచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ వంట చేసి భర్త పిల్లల్ని చూసుకుంటున్నారు. వాళ్ళు ఈరోజు మనకు గుర్తుకు రావాలి. చేతులెత్తి ఇలాంటి దైవ సేవ చేస్తున్నవారు, అమ్మా నేను దేవుని చూడలేదమ్మా, కానీ నీలో దేవుని చూస్తున్నానమ్మా అని ప్రజలు చూసే ఆ దేవదూతలు, దేవునికి సమానమైన ఆ నర్సెస్ చేతులెత్తి వాళ్ళు బాగుండాలని, వాళ్ళు ఎక్కడ సేవ చేస్తున్నారో అక్కడ వాళ్ళ ద్వారా ఈ ప్రేమ ప్రజలకు ప్రవగించాలని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ చివరి గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, మర్చిపోవద్దు, ఈ గుర్తు అయిన వెంటనే స్వస్థత ప్రార్థనలో కొంతసేపు మనం గడపబోతున్నాం. అవును, నర్సుగా, డాక్టర్గా, పరమ వైద్యుడిగా యేసయ్య దిగి వచ్చి ఈ గుర్తుల ద్వారా మనం చేసిన ప్రార్థన ప్రవహించే కిరణాలు ప్రవహించే స్వస్థత జరగటానికి సిద్ధపడే వేళలో అపోస్తలుల చర్యలు 10:38లో యేసు ప్రభు త్వరపడి గ్రామములు, పల్లెటూర్లు, పట్టణములు అంతా తిరిగాడంట. అందరినీ బాగు చేశాడంట, దయ్యాలను వెళ్ళగొట్టాడంట. ఒక్కవేళ దయ్యమే ఈ యొక్క వైరస్ని తీసుకొచ్చి ప్రజలను బాధ పెట్టి ఉంటే ఇప్పుడు అదే యేసయ్య నర్సెస్ ఏం చేస్తారండి మీకు తెలుసు. ఒక్క వార్డు నుంచి ఇంకొక వార్డు, ఒక్క రూము నుండి ఇంకొక రూము పరిగిడి వెళుతుంటారు. డాక్టర్ చెప్తారు రా రిపోర్ట్ చూపించమంటారు. అడ్మినిస్ట్రేటర్ ఇంకొకటి అడుగుతారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి. భర్తకి ఇంటిలో సమాధానం చెప్పాలి. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. వాళ్ళు మామూలుగా నడవరు, ఉరుకుతుంటారు, పరిగెడుతుంటారు. అలాంటి యేసయ్య చేసిన పనిని యేసుప్రభు ఒకరోజు ఎరికోలో ఉంటాడు, గలిలయలో ఉంటాడు, మరి ప్రతి చోట్లకు పరిగెడు వెళుతుంటాడు. సమయం తక్కువ. ఈ సమయం లోపల అందరినీ బాగు చేశాడు. ఆ పనిని వాడు నుంచి వాడు, రూము నుండి రూము, అక్కడి నుంచి ఇల్లు, ఇల్లు నుంచి ఆసుపత్రి. ఆ పాదములు దేవుని పాదములే కదా. ఆ పాదాలకు శక్తిని ఇవ్వాలని నిలబడి వంట చేయాలి. తర్వాత నిలబడి ప్రతి ఒక్కరికి ఓపికతో సమాధానం కొంతమంది పేషెంట్స్ అరుస్తారు. ఇంటిలో సమస్యల మధ్యలో పిల్లలకు సమాధానం చెప్పి వచ్చే వరకు కొన్నిసార్లు లేట్ అవుతుంది. ఆసుపత్రిలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు, ఇదేనా అని అడుగుతారు. అది కూడా యేసుప్రభు పాదములే. ఆ చేతులు కూడా యేసుప్రభు చేతులే. దానికి ఈరోజు సల్యూట్ చేస్తాం. యేసుప్రభు హస్తం అది, యేసుప్రభు పాదాలు ఇది, యేసుప్రభు ఓపికతో కూడిన హృదయం ఇది. దానికి ఈరోజు మనం ఇచ్చేది ఈ ప్రార్థన. ప్రార్థిస్తాం వాళ్ళందరూ బాగుండాలని. వాళ్ళ కాళ్ళు చేతులకు దేవుడు బలమిచ్చి ఈ రెండు రకమైన పని, ఇంటి పని, ఆసుపత్రిలో పని రెండింటిని చేయటానికి శక్తిని ఇవ్వమని ప్రార్థిస్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ఆసుపత్రులలో త్యాగం చేసినటువంటి నర్సు యొక్క త్యాగ జీవితం ఈ రోజు చాలా మందికి స్వస్థతగా మారునుగాక. వాళ్ళు అలసిపోకుండా నిలబడి పరుగిడి ఒంటి వైపు ఇంకొక ఆసుపత్రి వైపు ఇలా అట్టు ఇట్టు ఇన్ని పనులు చేస్తున్నటువంటి వారి యొక్క త్యాగ క్రియలు, ప్రార్థన, సేవ అలసిపోకుండా దైవ స్వభావంలో వారు చేస్తున్న ప్రార్థనతో పాటు యేసు రక్తం ప్రవహించి నర్సెస్ డాక్టర్స్ ఎక్కడైతే ఇప్పుడు పనిచేస్తున్నారో ఆ ఆసుపత్రిలో వార్డులలో, అది ఒక పర్సనల్ రూమ్ అయినా, అది జనరల్ వార్డ్ అయినా, ఐసీ వాడైనా యేసు క్రీస్తుని యొక్క శక్తి ఇప్పుడే ప్రవహించును గాక. ఆసుపత్రులలో ప్రవహించును గాక. ఆసుపత్రిలో సేవ చేస్తున్నటువంటి సేవతో పాటు యేసు రక్తం అక్కడ ప్రవహించును గాక. కల్వారి రక్తం ప్రవహించును గాక. వ్యాధిగ్రస్తులుగా ఎవరైతే లేచి నిలబడి ఇప్పుడు ఇదిగో నాకు ఈ వ్యాధి ఉన్నది ప్రభా, నీ ఒక నర్సు లాగా ఒక్కరోజు ఎరికోలో, ఇంకొక రోజు గలిలయలో, ఇంకొక రోజు ప్రభా, ఇట్లా ప్రతి చోట్ల గ్రామములలో పట్టణములలో తిరిగి అందరికి సేవ చేసిన అదే శక్తి ద్వారా నాకు విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక అని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలో ఇప్పుడే శక్తి ప్రవహించును గాక. దేవా, గాయములకు కట్లు కట్టే దేవుడు నీవు ప్రభా, పుండ్లకు మందుగా మారే రక్తం ఆ శరీరంలో ప్రవహించును గాక, ఎముకలలో ప్రవహించును గాక. ఓ ప్రభువా, మురికి వాసనగా శాబిత్తములో పాపములో బురదలో పడిపోయిన వారిని లేపటానికి నీవు ప్రభా నీ జీవితంలో తెల్లని వస్త్రాన్ని మురికిగా రక్తముతో నీటితో ప్రవహించినటువంటి వస్త్రముగా మార్చుకొని మమ్మలను బురద నుండి లేపటానికి వచ్చినటువంటి అదే శక్తి ద్వారా ఇప్పుడే ఎవరైనా పాపము ద్వారా కట్టుకున్న శాపం, వ్యాధి ఉంటే పాపము ద్వారా వచ్చిన వ్యాధులు కూడా ఈరోజు నయమైపోవునుగా. సైతానుడు పెట్టిన ప్రతి బంధకాలు తొలగిపోవునుగా. నర్సెస్ అందరూ వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరు వారి సేవకు తగిన బహుమానం పొందుదురుగాక. వ్యాధిగ్రస్తులారా, మీరు ఎక్కడైతే రోగముందో అక్కడ చేతులుంచి ప్రార్థించండి. యేసు ప్రభు ఇంతసేపు మీతో పాటు మాట్లాడాడు. నేను ఒక నర్సు స్థానంలో దేవదూతల్లాగా పనిచేస్తే ఇంతమంది స్త్రీలు, పురుషుల యొక్క ప్రార్థన, త్యాగ క్రియలు మీకు ఆశీర్వాదముగా మారునుగాక, దీవెనగా మారునుగాక. అంతేకాదు మిడ్ వైఫ్స్ ప్రసవం జరుగుతున్నప్పుడు మిడ్ వైఫ్స్ గా పనిచేస్తున్నటువంటి ఆ బిడ్డలు చేసే త్యాగ క్రియలు వారికి కూడా ఆశీర్వాదముగా మారునుగాక. నర్సు లాగా ఇంటిలో తల్లిదండ్రులు కూడా పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా నర్సే. ఎంతో మంది సిస్టర్లు, ఫాదర్లు ఒక నర్సు లాగా చాలా మంది పేద బిడ్డలకు సహాయం చేస్తున్నారు. పేద బిడ్డలు కన్నీటి మధ్యలో వారి కన్నీళ్లు తుడుస్తున్నారు, వారికి బ్యాండేజ్ లాగా వారి గాయములకు కట్లు కడుతున్నారు. వారి జీవితం కూడా దేవుడు దీవించునుగా. ఇంతమంది చేస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా మీకు స్వస్థత కలుగునుగా. అనారోగ్యముతో ఉన్న ప్రతి ఒక్కరు, కోవిడ్ వైరస్ తో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఈ రోజు గొప్ప మహోత్సవం కావున ఇంతమంది చేసే సేవా, త్యాగము, కుణుకు తీయకుండా నిద్రపోకుండా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పరిచర్య మీకు దీవెనగా మారునుగా, మీకు దీవెనగా మారునుగా. ప్రియమైన సహోదర సహోదరి, ఈ వారం చాలా ప్రాముఖ్యమైనది. శుక్రవారం నుండి నవదిన ప్రార్థన. నవదినం అంటే ఏదో నవదిన ప్రార్థన చెప్పి ముగించడం కాకుండా అభిషేక ఆశీర్వాదకరమైన పెందెకోస్తు పండుగ కోసం 9 రోజులు మనం అభిషేక సాంగ్యములలో పాలుపంచుకోబోతున్నాం. ఈ శుక్రవారం ఇదే టైం 3 గంటల నుండి ఈ కారుణ్య ప్రార్థన అయిన వెంటనే కొద్దిగా టైం స్పెండ్ చేసి 4 గంటలు
ప్రభు చిత్తానుసారం ఈ టైం లోపల మనము ఈ పెందెకోస్తు పండుగ కేవలం 9 రోజులే, వాళ్ళు 45-50 రోజులు స్పెండ్ చేశారు. యేసు ప్రభు 30 సంవత్సరాలు స్పెండ్ చేశారు. మనం 9 రోజులు స్పెండ్ చేస్తాం, ప్రార్థిస్తాం. ఆత్మ అభిషేకం కోసం ప్రార్థించండి. శుక్రవారం నుండి టైం కేటాయించి ప్రభుతో గడపండి. ఒకవైపు కారుణ్య ప్రార్థన, రెండవది అభిషేకం కోసం సిద్ధం చేసే రోజులు. ప్రభు మీరు చూసిన ఈ దానిని, ఈ లింక్ను అందరికీ పంపిస్తున్నారని నమ్మి మీ సేవ, మీరు కూడా నర్సుగా చాలామందిని స్వస్థపరచడానికి ఇంతమందికి ఈ వార్తను పంపిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ప్రభు దీవించునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ అంతర్జాతీయ నర్స్ మహోత్సవ సందర్భంగా నర్సెస్ అందరినీ, నర్సులాగా పనిచేసిన వారిని మిమ్ములను ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.